చేయాలి, పార్టీ కూడా మారకూడదు. ఒకవేళ 100% వాళ్ళు చెప్పిన వాగ్దానాలను కనుక పూర్తి చేయకపోతే వాళ్ళు రాజీనామా చేసి వచ్చేసేయాలి. ఈ హక్కు బాధ్యత ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి, పరస్పర ఆధారితాలు. ఓటర్ని వీరు ఇది చేయాలి అని చెప్పి ఆయనకు బాధ్యత ఇస్తున్నప్పుడు అదే విధంగా రాజకీయ నాయకులకు, అధికారులకు లేదా మంత్రులకు కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కూడా విధి ఉంటుంది. వాళ్ళు 100% చట్టబద్ధంగా పరిపాలన చేసి తీరాలి. ఇది కేవలం ఓటర్ల మీదనే పెడితే సరికాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అమెరికాలో ఏ వ్యక్తికి అంతవరకు ఆ వ్యక్తి వెళ్ళి నేను ఓటు వేస్తాను, ఓటు వేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారంటే అక్కడ ఉన్న ఓటర్లు, అక్కడ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళ అవేర్నెస్ వేరు. భారతదేశంలో మనకున్న అవేర్నెస్ వేరు. మన భారతీయుల్లో మనకున్నట్టు లిటరసీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఓటుని ఇలా సాధించుకోవాలి, ఇలా ఎన్డీ అప్లై చేసుకోవాలి అనే విషయం మనకు తెలియదు. ఏకపక్షంగా ఓటుని తొలగిస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇదే కదా జరిగింది. గౌహతి హైకోర్టులో 16 రకాలైనటువంటి ఈ డాక్యుమెంట్ ఇచ్చి నేను ఇక్కడ వ్యక్తినే నా ఓటు తొలగించేశారు, నేను ఇక్కడ వాడిని అని చెప్తే గౌహతి హైకోర్టు ఏం చెప్పింది? లేదు, నువ్వు 16 ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉందా లేదా, లేదా పాస్పోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా నీ పౌరసత్వాన్ని నిర్ధారించవు, నువ్వు ఇక్కడ వాడి కాదు అని చెప్పేసి 26 ఆ విధంగా తిరస్కరిస్తే ఆ 26 మంది సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జాతీయతను నిర్ధారించడం అనేది హరిబుర్రిగా చేసే విషయం కాదు, ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి, అన్ని పార్టీస్ ని వినాలి, విన్న తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇది జాతీయత అనేది రాజ్యాంగంతో ముడిపడి ఉన్న అత్యంత క్లిష్టమైన విషయం అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ విధంగా ఒక ఓటు హక్కును కోల్పోయిన వ్యక్తి